పవన్ కళ్యాణ్ కూర్చుని పెద్ద సెటిల్మెంట్ చేయలేడు. దానికి ఓ వివాదాల పరిష్కార కమిటీ వాళ్లే చూస్తారు. అది చూసి వచ్చిన కంప్లైంట్ పవన్ నోటీసులో పెడతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారో పవన్ కి చెప్పి ఆ తీర్పు అమలు చేస్తారు. లైక్ ఏ జ్యుడిషియరీ అనమాట. ఒక సింగిల్ బెంచ్, ఫుల్ బెంచ్, డబుల్ బెంచ్, త్రిబుల్ బెంచ్ టైప్ అనమాట. రెండవది వచ్చేటప్పటికి ఇటు పక్కన ఈ గొడవలు అంటే జనసేన తెలుగుదేశం మధ్యన విభేదాలు, ఇటు బీజేపీతో వచ్చే విభేదాలు ఏమైనా ఉంటే అది కూడా వీళ్ళే పరిష్కరిస్తారా, లేదా ఓన్లీ పార్టీలో అంతర్గత వ్యవహారాలేనా అన్నదే తేలాలి. అదే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ వింగ్ అంటే. ఒక పక్క కూటమి ధర్మాన్ని ఎక్కడా విస్మరించొద్దు అంటున్నారు. కూటమి ధర్మాన్ని కొనసాగిస్తూనే పార్టీ బలోపేతాన్ని కృషి చేయంటున్నారు. అంటే నేనేమి బయటకు వచ్చే ఆలోచన లేదు, దీంతో సెపరేట్ వ్యూహం ఏమి లేదు అనేది కూడా సంకేతమా ఆ మాటకి? అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అన్నప్పుడు అది తెలుగుదేశం వాళ్ళతో విభేదాలు వస్తే ఈ 11 మంది ఇలా వైపున కూర్చుంటారు. కానీ అసలు కావాల్సింది ఏంటి? సమన్వయ కమిటీ అప్పట్లోనే వేశారు ఎలక్షన్స్ ముందు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఈ రోజు వరకు ఎప్పుడు కూర్చోరు. 18 నెలల్లో కూడా అనేక ఇష్యూస్ వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యన, పరిష్కారం జరగలేదు. ఇంకోటి ఇప్పుడు కేడర్లో పెరుగుతున్న అసంతృప్తి. ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు రేపు దసరా కాలంలో దీపావళికి అయిపోద్దని చెప్పారు. మళ్ళీ దసరా దీపావళి కూడా వచ్చేస్తుంది. ఆయన ఈ రోజు వరకు మంత్రిని చేయలే. అట్లాగే మొన్న మధ్యన ఆయన సినిమాకి సంబంధించిన నిర్మాత రత్నమా ఎవరో ఉన్నారు కదా, ఆయనకి ఎఫ్డిసి చైర్మన్ అన్నారు. అది అవ్వలేదు కదా, ఇవ్వలేదు కదా. మరి అవి కొంత అసంతృప్తి ఉంటాయి కదా, దాని మీద ఉండే వ్యవహారాలు ఉంటాయి. అట్లాగే అనేక పదవులు ఆశిస్తున్నారు వీళ్ళు, ఇవ్వట్లేదు. అట్లాంటి టైంలో